కేవలం బీఆర్ఎస్ కోసమే కాదు ఆ మాటలు మాట్లాడింది. తను ఏ పార్టీలోనైతే ఉన్నాడో ఆ పార్టీ నాయకులను బ్లాక్మెయిల్ చేసే ఒక కామెంట్ అది. ఆ రిఫరెన్స్ తీసుకోవడంలోనే ఆ మెసేజ్ని ఆయనే రాహుల్ గాంధీ పంపించగలిగాడు. టీడీపీ నెట్లయితే ఇక్కడ లేకుండా చేశాడో కేసీఆర్, దానికి ప్రతీకారంగా బీఆర్ఎస్ గద్దెలను కూలగొట్టండి అని చెప్పాడు. గద్దెలను కూలగొట్టండి అంటే తను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, తను ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్లో, తను ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నది కాంగ్రెస్ని. తను టీడీపీ రెఫరెన్స్ తీసుకొని బీఆర్ఎస్ గద్దెలను కూలగొట్టండి అని చెప్పడంలో కాంగ్రెస్కి ఒక థ్రెట్ అనేది ఆయన పంపగలిగాడు. తనకి ఇక్కడ అభద్రతాభావం, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఎదురు తిరిగాడు. నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ఉన్న మినిస్టర్స్ని ఎవరిని కూడా ఆయన ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఎప్పుడైతే ఏసీబీ ఈడీ దాడి జరిగిందో ఈరోజు వరకు ఈడీ ఆ రాత్రి ఏం జరిగింది అనేది ఈడీ బయటపెట్టలేదు, పొంగులేటి బయటపెట్టలేదు. అంటే వాళ్ళు ఏం చేశారంటే కేసు ఫిక్స్ చేసి ఆయన రిమోట్తోని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మాటకు ఎదురు తిరిగినాడు పొంగులేటి జైలుకి వెళ్తాడు. వాళ్ళు చెప్పినట్టుగా విన్నంతకాలం అట్లా కేసు లేకుండా ఉంటాడు.